తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని బీజేపీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కన్వీనర్ పితాని లీలావతి, జేఏసీ కన్వీనర్ నానిబాబులు డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ మండలం రమణైపేట గ్రామంలో గల కాకినాడ రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. బీజేపీ కాకినాడ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ మురార్జీకి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు, కో కన్వీనర్ ఘంటసాల గోవిందు, ట్రెజరర్ చోడిశెట్టి రమేష్, యువమోర్చా జోనల్ ఇన్ఛార్జ్ అనపర్తి వెంకటేష్, జిల్లా మీడియా ప్రతినిధి తుమ్మలపల్లి నాని, పార్టీ నాయకులు కాళ్ల ధనరాజు, పెండం బాబ్జీ, సూర్యకళ నండూరి సత్యబాబు, రామేశ్వరరావు, సుధాకర్, కాదమూర్తి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులను వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, పంట కోల్పోయిన రైతులకు 30,000 రూపాయలు ఎకరానికి చెల్లించాలని, మరి తడిసిన ధాన్యాల్ని ఈ మాయిశ్చర్ శాతంతో నిమిత్తం లేకుండా వాటిని కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రైస్ మిల్లర్స్ ఈ రైతులకు ఇచ్చే సంచులు కూడా చాలా పాడైపోవడం వల్ల మిల్లులకు వెళ్ళేటప్పటికి ధాన్యం ఒక 5-10 కేజీలు నష్టపోవడం జరుగుతుంది. ఈ సరైన సంచుల్ని ప్రభుత్వం సరఫరా చేయాలని మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఆర్టికల్ రైతులకు అండగా సీఎం అని చెప్పి ఆర్టికల్ వేయించుకుంటున్నారు. ఇది పేపర్కే పరిమితమైంది తప్ప ఏ రైతు ఎక్కడ ఆదుకున్న ప్రక్షాళన పోలేదు. రైతుకు ఎక్కడ న్యాయం జరగలేదు. తేమ శాతంతో సంబంధం లేకుండా మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్. కానీ ఇక్కడ ప్రభుత్వం చూసినట్లయితే రైతుల పట్ల నిరంకుశ వైఖరి మాత్రమే కనిపిస్తుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రానున్న రోజుల్లో ప్రజలకు మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ముప్పు ప్రాంతానికి గురి అయిన రైతులు పంట నష్టాన్ని కోల్పోయారో, ఎకరానికి 30,000 చెప్పిన ప్రభుత్వం ఆర్థిక సాయం